హలో అండి, ఈరోజు మనం కొన్ని విత్తనాలని నాటుకుందాము. ఇవి కుకుంబర్ సీడ్స్, ఇవి క్యారెట్, ఇవి వచ్చి పొట్లకాయ, మళ్ళీ సొరకాయ. ఈ విత్తనాలు మనం ఈరోజు పెట్టుకుందాం. స్టార్ట్. ఓకే, మనము విత్తనాలని ఇలా ఒకరోజు ఓవర్ నైట్ నానబెట్టుకున్నాక విత్తనాలు చల్లుకుంటే మనకి తొందరగా మొలకలు వస్తాయి. ఈ విత్తనాలు ఇలా వేసుకొని కొద్దిగా కంపోస్ట్, కొద్దిగా కోకోపీట్ వేసుకుని మనం కొన్ని వాటర్ పెట్టుకొని కొంచెం నీడలో పెట్టుకుంటే 2 రోజులు మనకు విత్తనాలు అయితే వస్తాయి పైకి. ఇవి క్యారెట్ విత్తనాలను కూడా ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను నేను. సో మనకి ఇవి బాగా సీడ్లింగ్స్ అయితే బాగా వస్తాయి. అంతే అండి. అలా ఏ విత్తనాలకి దానికి మనము రాసి పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తించుకోవచ్చు. లేదంటే అన్ని మొక్కలు కొంచెం పెద్దగా అయ్యే వరకు వేచి చూడాల్సి వస్తుంది. విత్తనాలు పెట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు ఇలా చల్లుకోవాలండి. మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, లైట్గా చల్లుకుంటే మంచిగా. ఇవి సొరకాయలండి, సొరకాయ విత్తనాలను కూడా నానబెట్టుకున్నాను. ఇక్కడ సొరకాయలు పెట్టుకుందాం. ఇది కూలర్ టబ్బు, దీంట్లో తీగజాతులు కూడా బాగా వస్తాయి. తీగజాతి మొక్కలు చాలా బాగా వస్తాయి. దీంట్లో ఒక 4 విత్తనాలను అయితే పెట్టుకుందాం. ఇదొక్కటి ఒక వీడియో చేద్దామా? అసలు ఇది కంపోస్ట్ బిన్ను చెప్తా ఫస్ట్ దీని గురించి. ఇట్లా కొంచెం కింద నుంచి టబ్బు, దీన్ని మనము మన గార్డెన్ లో వచ్చిన మొక్కలు, చిన్న మొక్కలు, ఆకులు, ఎండిపోయిన ఆకులు అన్ని ఇందులో వేసి ఒక 10 days వదిలిపెట్టాను. ఇంకో ఇది ఇలా కంపోస్ట్ బిన్ అయితే తయారైంది. దీంట్లో ఇప్పుడు మనము విత్తనాలను పెట్టుకుందాం. 10 days అయిపోయే వరకు ఇది మొత్తం కంపోస్ట్ లాగా తయారైపోయింది. చూడండి ఎంత నల్లగా తయారైందో. గార్డెన్ లో వచ్చే ఆకుకూరలని, తీగలని ఏది పడేయకుండా మనం ఇలా పెట్టుకుంటే మాత్రం లైట్ వెయిట్ పద్ధతిలో మొక్కల్ని పెంచుకోవచ్చు. స్టబ్ అండి, దీంట్లో మనము 2 పొట్లకాయ విత్తనాలను అయితే పెట్టుకుందాము. తీగలు వచ్చే మొక్కలని ఇలా 100 రూపీస్ టబ్లో పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి.